నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేరళలో నేడు రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. త్రివేంద్రం, అలప్పుజ, ఎర్నాకుళంలో ఎన్నికల ప్రచారం. తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపులు బంద్. కంపెనీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా బంద్. నేటి నుండి ఏటీఎం వినియోగంపై పరిమితులు. ఏటీఎంలో కార్డ్లెస్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల దుకాణాల వద్ద రద్దీ. నేటి నుండి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి ఏటీఎం వినియోగంపై పరిమితులు ఉండనున్నాయి. లావాదేవీల నిబంధనలను ఆర్బీఐ బ్యాంకులు సవరించాయి. ఏటీఎంలలో కార్డ్లెస్ యూపీఐ లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తున్నారని, మొబైల్ యాప్లలో పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసినా ఫీజులు వసూలు చేస్తామని ప్రచారం.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి మన దేశీయ మార్కెట్ ప్రభావం చూపుతుంది. హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,49,520కు చేరుకుంది. అటు ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాములకు గాను 1,37,060కు పైగా నమోదైంది. బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 2,49,900 వద్ద కొనసాగుతుంది. ముదురుతున్న ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. నేడు త్రివేంద్రం, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైపోయింది. ఉదయం 9 గంటల నుంచి 30 నిమిషాలకు ఎస్ఎంఎన్ లాక్ జంక్షన్ నుంచి ముట్టతర వరకు భారీ రోడ్ షోలో సీఎం పాల్గొనున్నారు. మధ్యాహ్నం పువాచల్ ప్రాంతంలో భారీ రోడ్ షోలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు అలప్పుజ చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రాత్రికి ఎర్నాకుళం చేరుకోనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చికెన్ ప్రియులకు షాక్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడ్డాయి. చికెన్ షాపుల యజమానుల అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. భారీ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నిరసనలను విప్పుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉండగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మాత్రం స్నేహ చికెన్ అవుట్లెట్స్ తెరుచుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రంగంలోకి దిగారు. నేరేడ్మెట్ నుంచి మల్కాజ్గిరి వరకు ఉన్న 3 స్నేహ చికెన్ అవుట్లెట్ల వద్ద యజమానులు బైఠాయించారు. శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతున్న అసోసియేషన్ సభ్యులు వెన్కాబ్, స్నేహ చికెన్ వంటి దిగ్గజ సంస్థలు తమను నిలువున దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. తాజాగా వనపర్తి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని ఈ పథకం ద్వారా జరిగిన ప్రయోజనాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, ఇది మహిళా సాధికారకతకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎక్కువసార్లు ప్రయాణించిన మహిళలను ఆయన ఘనంగా సత్కరించారు.
మహిళలకు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో తిరిగేదానికి రోడ్డు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసే మొట్టమొదటి సంతకం పెట్టి మహిళా మండలకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుంచి పెబ్బేరు పోయినా మామనారు పోయినా ఇంకెక్కడికి పోయినా మీ అందరికీ మంచి ఆర్టీసీలో ఎవ్వరు ఒక్క రూపాయి అడగకుండా మీరందరూ ఆత్మ గౌరవంతో గౌరవంగా ఆర్టీసీ బస్సులో తిరిగేదానికి మనందరికీ ఈ కార్యక్రమాన్ని ధైర్యం చేసి సంతకం పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళలకు ఆర్టీసీలో హైదరాబాద్ శివారులో అక్రమ కట్టడాల పట్ల హైడ్రా తన ఉక్కుపాదం కొనసాగిస్తుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రీపురంలో ఈరోజు తెల్లవారుజాము నుండి అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. పబ్లిక్ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన హైడ్రా సుమారుగా 6,500 గజాల విలువైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సామాన్యులను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని ఘటనలో మరోసారి స్పష్టమైంది. మాకు కమ్మర రఘునాథాచారి తర్వాత అలియాస్ రంగస్వామి అనే వ్యక్తి ఇతని పైన తర్వాత వీళ్ళ అన్న పైన ఇద్దరి పైన కేసు ఉంది, రిజిస్టర్ అయింది ఇక్కడ ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ లో. క్రైమ్ నెంబర్ వచ్చి 22/26. ఇది అండర్ సెక్షన్ 118. అంటే ఇది అర్ట్ కేసు. ఇది కొట్టినాడని, రాయితో కొట్టినాడని ఇతని పైన ఇదైంది. దీనికి హెడ్ కానిస్టేబుల్ వచ్చి అతన్ని నా డబ్బులు ఇవ్వకపోతే రిమాండ్ పంపిస్తాను అని చెప్పి బెదిరించి 15,000 డబ్బులు ఈరోజు తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు 20,000 తీసుకున్నాడు. ఇదే కేసులో 35,000 సెటిల్ అయింది. ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు రిమైనింగ్ 15,000 ఇస్తుంటే ఈరోజు పట్టుకోవడం